ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 12 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్యమైన కృప వాక్యం వింటున్న మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. మనము ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ప్రభువు అనుగ్రహించే ఈవులను పొందుకుంటూ ఆయన నిత్య రాజ్యమునకు సిద్ధపడుతూ ప్రభువుకి లోకమందు సాక్షులమై జీవించాలి. ఆయన వాక్యం మనకు జీవాహారం. వాక్యములో జీవముంది, అది మనలను బ్రతికిస్తుంది. వాక్యము అపేక్ష కలిగిన వారై సంతోషముతో వినేవారముగా ఉండాలి. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, రండి ఈ దినము దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 11వ చరణం. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మిట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటివారు. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృప బాహుళ్యమును బట్టి మమ్ములను మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఈ దినం వాక్యము వింటున్న బిడ్డలను మీరు దీవించండి. వారికున్న ప్రతి విధమైన అక్కరలను, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలను తొలగించండి. క్షేమాభివృద్ధిని కలిగించండి. కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించి బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా మీ కార్యములు జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 39వ కీర్తన 11వ చరణాన్ని చదువుకున్నాం. దీనిలో దోషములను బట్టి దేవుడు మనుషులను గద్దింపులతో శిక్షిస్తున్నాడని, వాళ్ళ అందాన్ని చెడగొడుతున్నాడని, నరులు ఒట్టి ఊపిరి వంటి వారని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. లేఖనమును బట్టి ఒక మనుష్యుడు దేవుని చేత గద్దించబడము గాని, శిక్షించబడము గాని దేనికి కారణం? ఎందుకు దేవుడు వారిని గద్దిస్తున్నాడు అంటే వారి దోషాలను బట్టి అన్నాడు. అయితే లోకమందు అందరూ కూడా దోషాలను కలిగిన వారే. నీతిమంతులు ఎవరూ లేరు. అయితే మరి ప్రభువు అందరినీ గద్దిస్తాడా, అందరినీ శిక్షిస్తాడా అని అంటే అందరినీ ప్రభువు గద్దించడు, అందరినీ శిక్షించడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడో వారు మాత్రమే మారు మనసు పొందవలెనని గద్దించి శిక్షిస్తాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. లేఖనమును బట్టి ఆయన మనలను ప్రేమించాడు గనుక ప్రేమించినటువంటి మనం ఆయనకు మరలా దూరమై మన దోషముల చేత నరకానికి వెళ్ళిపోతాము గనుక నరకానికి వెళ్ళడం ఆయనకిష్టము లేదు గనుకనే
మనల్ని ప్రేమించి మన కొరకు తన యొక్క రక్తాన్ని కార్చాడు. సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అయితే మనము ఆ సంగతిని గమనించకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా అవిధేయులమై, బలహీనులమై కొన్ని పర్యాయాలు త్రొట్టిల్లిపోతూ ఉన్నాం. మన బలహీనతలను ఎరిగిన దేవుడు మనలను గద్దిస్తున్నాడు. తిరిగి నా వైపుకు రండి, ఆ దోషములను విడిచిపెట్టండి అని గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు కూడా లోబడకపోతే శిక్షిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక మనుష్యుడు దేవుని చేత శిక్షింపబడుతున్నాడు అని అంటే దేవుడు ఆ మనిషి మీద కోపపడ్డాడను, లేక ఆ మనిషిని శిక్షకు అప్పగించాలని ఉద్దేశమో కాదు గాని వారు మారు మనసు పొందాలి అన్నటువంటి ఉద్దేశం. అతడు మార్పు చెంది మరలా దేవుణ్ణి కలుసుకోవాలి అన్న ఉద్దేశం. దేవుని యొక్క పిల్లలుగా కొన్ని పర్యాయాలు మన అందము చెడిపోతుంది అంటాడు. ఎందుకు చెడగొట్టబడుతుంది అందం? కొంతమంది అందమును బట్టే వారు ఎంతగానో గర్వపడుతూ ఉంటారు. ఒక పర్యాయము ఒక దైవజనుడు మరొక దైవజనుణ్ణి వాక్యం బోధించడానికి పిలిపించాడు. దైవజనుని భార్య ఆమె ఏదో అందగత్తెలాగా తయారై ఆరాధనకు వచ్చినప్పుడు పూర్తిగా ముఖమంతా కూడా రంగు పులుముకుని పక్కన ఒక పిల్లను తోడుగా ఇసరడానికి ఇసిరిగర్రిచ్చి కూర్చోబెట్టుకుంటుంది. అయితే దైవజనుడు ఆ రోజున అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నటువంటి వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం విన్న ఆమె తన భర్త అయిన సేవకుణ్ణి పిలిచి, ఇలాంటి వాణ్ణి పిలిచావు, అతడు నా కొరకే చెప్పాడు, ఇంకొక్కసారి ఇలాంటి వాళ్ళను పిలవద్దు అని చాలా కోపముతో మండిపడింది. వచ్చినటువంటి ఆ దైవజనుడు వాక్యం చెప్పాడు, భోజనం కూడా చేయకోకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈమె తన భర్త అయిన సేవకుడితో మాట్లాడుతున్న మాటలు ఆయన విన్నాడు. అయితే ఆయన దైవజనుడుగా దేవుడు చెప్పమన్నది చెప్పాడు, వెళ్ళిపోయాడు. జరిగినది ఏమిటి అంటే ఈ సేవకురాలు ఎప్పుడూ కూడా మందిరములో ముసుగు వేసుకోకుండా తన మేకప్ కనపడాలి అని కూర్చునేది. కానీ మరుసటి వారము ముఖమంతా కప్పుకుని మందిరములో ముఖము ఎవరికి కనబడనీయకుండా కూర్చుంది. ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది ఏమిటి అనేది. అయితే తరువాత ఆరాధనైన తరువాత విశ్వాసులైన వారు వచ్చి దైవజనురాలని, ఏమా ఎప్పుడు కూడా మీరు ముఖం కప్పుకునేవారు కాదు కదా, ఇప్పుడు ముఖాన్ని పూర్తిగా కప్పుకుంటున్నారేమిటి, ఏమైంది అని అడిగితే ముఖం మీద నుండి ముసుగు తీస్తే ముఖమంతా కూడా ఏవో పుండ్లు పడిపోయినట్లుగా అంగుళం అంగుళం లోతుకి గోతులు పడిపోయింది. అంటే వారి అందము చెడగొట్టబడింది. ఏ అందాన్ని చూసి ఆమె గర్వపడేదో, ఏ అందాన్ని చూసి ఆమె నేను అందగత్తెని అని అనుకునేదో, ఆ అందము చిమ్మెట కొట్టిన వస్త్రము వలె పాడైపోయింది. ఈ రోజున దేవుని పిల్లలుగా మీరు ఒకవేళ మీ హృదయాన్ని అందము మీద పెడుతున్నారేమో, దేవుని ఎదుట మన అందచందాలు పనికిరావు. ఎందుకంటే మనము అందముగా సౌందర్యముగా ఉండాలనే మనలను ప్రభువు నిర్మించాడు. మనము ఆయన పిల్లలం. ఆయన బహు సౌందర్యవంతుడు, ఆయన మనోహరుడు. ఆయన కన్నా అందము కలిగిన వారు ఎవరున్నారు? షోలమ్మితి మాట్లాడుతూ, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, అతి మనోహరుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను అని మాట్లాడింది. అంత సుందరుడైన ప్రభు ఎదుట మన అందచందాలు ఏ పాటివి?
అయినను దేవుడు పై రూపమును లక్ష్యపెట్టడు అని వాక్యం బోధిస్తుంది. దేవుని పిల్లలుగా మన మందిరానికి వెళ్ళినప్పుడు ఏ అతిశయము అక్కడ మనము కనపరచకూడదు. ఏ గర్వము డంభము దేవుని ఎదుట యోగ్యమైనవి కావు. దేవుని ఎదుట మనమెంత తగ్గించుకుంటే అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనమెంతగా దీనత్వము కలిగి ఉంటే అంతగా ప్రభువు కృప మనలను ఆవరించి ఉంటుంది. ప్రియులారా, మనము ఒట్టి ఊపిరి వంటి వారము అని ఎప్పుడు కూడా మరచిపోవద్దు. గర్వపడడానికి ఏముంది మన దగ్గర? ఆయన చూపిన కృపే తప్ప మన జీవితములో ఏది మనకంటూ ఘనమైనది లేదు. సమస్తము ఆయన అనుగ్రహించినవే. ఈ రోజున మనం బ్రతుకుతున్న బ్రతుకు కానీ, తింటున్న తిండి కానీ, కట్టుకుంటున్న వస్త్రము కానీ, త్రాగుతున్న పానీయము కానీ, పీలుస్తున్న గాలి కానీ, మన కుటుంబము కానీ సమస్తము కూడా ఆయన కృపచేత ఇవ్వబడినవే. ఆయన ఒక్క క్షణము వాటిని ఆపేస్తే భూమి మీద ఏ మానవుడు కూడా తిరిగి జీవించలేడు. దేవుని పిల్లలుగా మనకివ్వబడిన ఈవులను బట్టి దేవునిని నిండు హృదయముతో ఆరాధించాలే గాని దేవుని మందిరములో దేవుని ఎదుట అతిశయింపకూడదు. అతిశయం అనేది బహుభయంకరమైనది. గర్వము నాశనానికి ముందు నడుస్తుందని వాక్యము ఎరిగి కూడా మనము గర్వపడుతూ ఉంటాం. సోదరుడా, సోదరి, దేవుని బిడ్డలుగా నీ ఆత్మీయ జీవితములో దేవునికి ఎంత లోబడి ఉంటే అంతగా ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఆయన కృప నీకు తోడై ఉంటుంది. అట్టి శ్రేష్టమైన కృపతో ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి. కుటుంబములలో నెమ్మదిని, రక్షణ ఆనందమును అనుగ్రహించి మీరాకడ కొరకై సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించునుగాక.